హలో నమస్తే. ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలు, ఆ వార్తల వెనుకున్న వాస్తవాలను విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ముందుగా ప్రజాశక్తి పేపర్‌లో మంత్రుల పనితీరు నివేదికలు ఇక రహస్యంగా ఉంటాయట. స్థానిక ఎన్నికల్లో ప్రభుత్వానికి వ్యతిరేకత రాకూడదు. బాగా పనిచేసే వారికి విభిన్న పోస్టింగులు కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మంత్రుల పనితీరు పైన కొన్ని ర్యాంక్సు, గ్రేడ్సు నివేదికలు వచ్చినాయట. నిన్న, మొన్న కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రులకి, కలెక్టర్లకి కాంపిటీషన్ పెట్టిండు. అందరికీ ర్యాంకులు ఇస్తాం. మంత్రులతో పాటు కలెక్టర్లకు కూడా ర్యాంకుల ఆధారంగా మీ పనితనాన్ని ఆధారంగా మీకు ప్రమోషన్స్ గానీ, మీ బాధ్యతలు గానీ అప్‌గ్రేడ్ అయితాయి అని చెప్పారు. ఇక మంత్రులకి, ఎమ్మెల్యేలకైతే ఇంకొక అడుగు ముందుకేసి మీ పనితీరు ఆధారంగానే రేపు టికెట్లు గానీ, మీ భవిష్యత్తు గానీ, రాజకీయం గానీ, రాజకీయ భవిష్యత్తు గానీ, ప్రజల మెప్పు గానీ అని చెప్పారు. చెప్తూ మొన్న జరిగిన కలెక్టర్ల సదస్సులో మంత్రుల ర్యాంకులు ఇస్తూ అంటే మంత్రుల పేరు పెట్టకుండా శాఖల వారీగా ర్యాంకులు ఇస్తూ ఏ శాఖ టాప్‌లో ఉంది, ఏ శాఖ చివరిలో ఉందని చెప్పారు. చిట్ట చివరిలో ఉన్న శాఖ అటవీ శాఖ. అటవీ శాఖ పవన్ కళ్యాణ్ గారిది. అంటే పవన్ కళ్యాణ్ గారి పనితీరు చిట్ట చివరిలో ఉందని చెప్పి, పవన్ కళ్యాణ్ గారి శాఖకు వచ్చిన ర్యాంకు చివరిలో ఉందని చెప్పి బయటికి చెప్పారు. చెప్పిన తర్వాత మరి పవన్ కళ్యాణ్ వైపు నుంచి ఏమన్నా అభ్యంతరం వ్యక్తమైందా తెలవదు గానీ, ఇప్పుడు మళ్ళా నిన్న చంద్రబాబు నాయుడు గారు లేదు లేదు మంత్రుల పనితీరు నివేదికలు రహస్యంగా ఉంచాలంటున్నారు. అంటే పవన్ కళ్యాణ్ శాఖ చివరిలో ఉండటమే ఈ రహస్యానికి సీక్రెసీకి కారణమా? అనే ఒక చర్చ అయితే బయటకొచ్చింది. దీనివల్ల కూటమిలో లుకలుకలు ఏమైనా స్టార్ట్ అయితాయా? లేదా మంత్రులకి బయట చెడు పేరు వస్తదా? వారు చెప్పటం అయితే మంత్రులకి ప్రజల్లో వ్యతిరేకత వస్తే ప్రభుత్వానికి కూడా వ్యతిరేకత వస్తది. స్థానిక ఎన్నికల్లో దెబ్బ పడిద్ది దీనివల్ల అని చెప్తున్నారు కానీ, దీనికంటే కూడా ముఖ్యంగా కూటమి పార్టీల మధ్య లుకలుకలు స్టార్ట్ కాకుండా, ఈ రహస్యం కేవలం పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టుకొనే, పవన్ కళ్యాణ్ ర్యాంకును దృష్టిలో పెట్టుకొనే అనేది ఒక చర్చ సాగుతుంది. సరే ఏదేమైనా నిజంగానే చంద్రబాబు నాయుడు గారు ర్యాంకులు ఇచ్చినా అధికారులకు గానీ, మంత్రులకు గానీ దేనికోసం ఇస్తున్నారు? ప్రజలకు చేసే సర్వీస్ విషయంలో ఇస్తున్నారు. ప్రజలకు తెలవాలి కూడా ఏ మంత్రి ఎట్ట చేస్తున్నారు. తప్పేముంది అందులో? దీంట్లో సీక్రెసీ ఏముంది? సీక్రెట్‌గా ఉండటానికి మీ వ్యాపార వ్యవహారం కాదు కదా ఇది. మీ అంతర్గత వ్యవహారం కాదు, కుటుంబ వ్యవహారం కాదు కదా. ఇది ప్రజలకి, లీడర్‌కి సంబంధించింది, ప్రజలకి, ప్రభుత్వానికి సంబంధించింది, ప్రజలకి, మంత్రికి, ఎమ్మెల్యేలకు సంబంధించింది, ప్రజలకి, అధికారికి సంబంధించింది. ఆ అధికారి పనితీరు, ఆ మంత్రి పనితీరు, ఆ ఎమ్మెల్యే పనితీరు ఎట్లా ఉందనేది మీరు నివేదికలు, గ్రేడ్స్ ఇస్తున్నారు, ర్యాంకులు ఇస్తున్నప్పుడు ప్రజలు ఆ ర్యాంకు చూసుకోవాల్సిన అవసరం, తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రహస్యం ఉంటుంది. విద్యార్థులు పరీక్ష రాస్తారు. ఎస్ఎస్సీయో, ఇంటర్మీడియటో, డిగ్రీయో లేకపోతే ఎంట్రన్సో ఏదో రాస్తారు. రహస్యంగా ఉంచుతారా? పరీక్ష రాసిన తర్వాత దాని ఫలితాలు బయట పెట్టాల్సిందే కదా. పెడితేనే కదా ఎవరి పెర్ఫార్మెన్స్, ఎవరి ర్యాంక్ ఏందో తెలిసి దాన్ని బట్టి ఉద్యోగమో, సీట్లో, ఇంకోటో ఇచ్చేది. ఇక్కడ ఈ సీక్రెసీకి కారణం ఏంటి? కేవలం పవనే దీనికి కారణమా? పవన్ శాఖ ర్యాంకు చివరిలో ఉంది కాబట్టి ఆయన పరువును బయట పెట్టకుండా ఉండాలనో, లేదా ఆయన అభ్యంతరం ఏమైనా ఉందనో, లేదంటే మిగతా శాఖల మంత్రులు ఏమన్నా మీకు అత్యంత సన్నిహితమైన మంత్రులు ర్యాంకులు ఏమన్నా వరస్ట్ కండిషన్‌లో ఉన్నాయా? లేదా రాజకీయంగా వ్యతిరేకత వస్తదా? అంటే రాజకీయంగా వ్యతిరేకత మీరు ర్యాంక్ ఇచ్చినా, ఇయ్యకపోయినా వస్తది ఎట్లాగో. మీ ర్యాంక్ ఎవరు చూస్తారు? ప్రజల సంతృప్తి మీరే చెప్పారు. ప్రజలు సంతృప్తే ప్రామాణికం అని చెప్పారు. ఆ సంతృప్తి స్థాయి అనేది మీరిచ్చే ర్యాంకులను బట్టి వాళ్ళు చూసుకొని యెస్ మనం అంతా సాటిస్ఫైగా ఉన్నాం అనుకోరు. ఆ బాధిత ప్రజలు ఎవరున్నారో, పరిపాలనని అనుభవిస్తున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో, పరిపాలన చేసే ప్రభుత్వం యొక్క పనితీరుని వాళ్ళు ర్యాంకులు ఇవ్వాల్సింది. వాళ్ళు ఎట్లాగిస్తారు? వాళ్ళ మనసులో ఉంటది. ఒకవేళ మీరు ఏదన్నా వరస్ట్ కండిషన్‌లో ఉన్న మంత్రికి కూడా టాప్‌లో ఉందని ఇచ్చినా వాళ్ళేం ఒప్పుకోరు. మీరు పదే 2014 నుంచి 2019 మధ్యలో మేము చాలా అద్భుతమైన పరిపాలన చేసినాం. మాకు ఎదురు లేదు, తిరుగులేదు, మేము గెలుస్తాం అనుకున్నారు. గెలిచారా? ప్రజలిస్తారు ర్యాంకులు. మీకే అద్భుతం అనుకుంటూ కాదు. 2019 నుంచి 24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేసింది. వై నాట్ 175 అన్నారు. ఇచ్చారా? ఇవ్వరట్లా. మీరు ర్యాంకులు ఇస్తేనో, మీరు ప్రమోషన్ చేస్తేనో, మీరు టీవీ ఛానల్‌లో, పత్రికలను అడ్డం పెట్టుకొని ప్రకటనలో ఇంకోటో ఎలివేషన్స్ ఇచ్చుకుంటేనో ప్రజలు నమ్మరు. మీరిచ్చే ర్యాంకులను బట్టి కూడా నమ్మరు. కాబట్టి ఆ ర్యాంకులు ఏదో బయట పెట్టండి. రహస్యం ఏం అవసరం లేదు దాంట్లో. రహస్యంగా ఉంటే అది ర్యాంక్ ఎట్లయిద్ది? ర్యాంక్ ఇచ్చినట్టు కాదు. మీరు ఏదో తెలుసుకోవడానికి చేసినట్టు. ఫలితం బయటికి వస్తేనే అది ర్యాంక్ ఇచ్చినట్టు. ఇది ఒక వార్త అయితే,
అమరావతి పనుల్లో కార్మికులు కొరతుందట. నివేదికలోనేమో 22,000 మంది కావాలని అడిగారట. కానీ వాస్తవంలో 17,000 మంది ఉన్నారట. 17,000 కన్నా తక్కువే ఉన్నారట. అరకొర వసతులతో వచ్చిన వారు వెనక్కి ప్రపంచ బ్యాంకు పరిశీలనలో వెల్లడైంది. రాష్ట్ర రాజధాని నగరం అమరావతిలో నిర్మాణ పనులు వేగంగా జరగాలని చెప్తున్నా దానికి తగిన విధంగా కార్మికులు నియమించుకునే విషయంలో నిర్మాణ సంస్థలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులకు కనీసం సదుపాయాలు కూడా కల్పించడం లేదని, క్యాంపులో వేసవిలో రేకుల కింద నివాసం ఉండాల్సి వస్తుందని, నీటి సదుపాయాలతో పాటు నిబంధనల ప్రకారం మరుగుదొడ్లు కూడా లేవని ఇటీవల ప్రపంచ బ్యాంకు బృందం సభ్యుల పరిశీలనలో తేలింది. వెంటనే సదుపాయాలు కల్పించాలని బృందం సభ్యులు సిఆర్డీఏ అధికారులకు తెలిపారు. మొత్తం రాజధాని పరిధిలో సిఆర్డీఏ, ఏడీసీఎల్ కలిపి 88 పనులు చేస్తున్నాయి. ఈ పనులు నిర్వహించేందుకు 11 కాంట్రాక్ట్ కంపెనీలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం 22,000 మంది కార్మికులు కావాల్సి ఉండగా రాజధాని అమరావతి పనిలో కార్మికుల కోసం 20 క్యాంపులు ఏర్పాటు చేశారు. పనులు పెరిగిన నేపథ్యంలో కనీసం 30,000కు తక్కువ సిబ్బంది నియమించుకోవాలని చెప్పారు. అంటే అమరావతిలో రాజధాని కోసం పనులు చేస్తున్న కాంట్రాక్టర్ల కింద పనిచేసే కార్మికులు దాదాపు 22,000 మంది అవసరమని వాళ్ళు రిపోర్ట్ చెబుతుంటే 17,000 కంటే తక్కువ ఉన్నారు. ఆ 17,000 మంది కూడా అసలు ఉంటారా లేదా, ఇంకా కొంతమంది పీకుతారా అందులో తెలియదు. ఎందుకంటే కనీస వస్తువులు, తాగటానికి నీళ్లు, తినటానికి తిండి, పడుకోవటానికి కనీస వసతి, టాయిలెట్స్, మరుగుదొడ్లు లేని పరిస్థితి. కనీస వస్తువు, మనిషికి కావాల్సిన కనీసం వస్తువు లేనప్పుడు ఎట్లా ఉంటారు? అటువంటి పరిస్థితులు వచ్చిన వాళ్ళు ఎనికిపోతుండట. ఈ విషయం ఇక్కడున్న వికసిత్ ఆంధ్రప్రదేశ్ అని అంటాడు చంద్రబాబు నాయుడు. విజనరీ వికాసం వైపు దూసుకుపోతుంది, బుల్లెట్ ట్రైన్ వేగంతో మా ప్రభుత్వం పరిపాలన చేస్తున్నాడు. ఇక్కడ ఉన్న వీళ్ళకి తెలవాలి ఈ ప్రభుత్వాన్ని. ప్రపంచ బ్యాంకు నుంచి వచ్చిన ప్రతినిధి బృందం ఉంది కదా, వాళ్ళు చెప్తే తెలిసింది. వాళ్ళు వచ్చి పరిశీలించి ఇక్కడ కనీసం వస్తువులు లేవు కార్మికులకి, కార్మికులు సరిపోను లేరు, దాన్ని ఏర్పాటు చేయండి, వాళ్ళకి వస్తువులు ఏర్పాటు చేసి చాలా మంచి పనులు చేయండి అని చెప్పి సిఆర్డీఏకి ఒక నివేదిక ఇవ్వాల్సిన పరిస్థితి ఎక్కడి నుంచో వచ్చిన ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు తెలిసింది. ఇక్కడున్న మనవులకు తెలవలే. ఇదే అంశం పైన ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ మీడియా అమరావతి అద్భుతంగా వేగంగా దూసుకుపోతుందని రాస్తారు. నిన్నే రాసిండు, ఇది ఆంధ్రజ్యోతి ఆయన. అమరావతి అద్భుతంగా అప్పుడు నాడు నేడు అని రాసి, నాడు అంటే జగన్మోహన్ రెడ్డి టైంలో చెట్లు మొలిచినట, పిచ్చి చెట్లు. ఇప్పుడు చాలా అద్భుతమైన నిర్మాణాలు జరుగుతున్నాయి. ఏం జరుగుతున్నాయి, ఎట్లా జరుగుతున్నాయి, ఏ పద్ధతిలో జరగాలి, ఏ పద్ధతిలో జరుగుతున్నాయి, కనీస వస్తువులు లేని పరిస్థితి ఏంటి అనేది ఎవరైనా రాస్తారంటే రాయారు. ప్రజాశక్తి రాసింది. అంటే ప్రపంచ బ్యాంకు ప్రతినిధి వస్తే తప్ప మన దగ్గర జరుగుతున్న పని గురించి మన ప్రభుత్వానికి తెలియదు. రైట్, ఇది ప్రజాశక్తికి సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. సోమనాథ్ 75 ఏళ్ల వారసత్వం అట. ఈ సోమనాథ్ గుడికి సంబంధించి జారీ చేసిన వారు సంచాలకులు, సమాచార పౌర సంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ సోమనాథ్ ఎక్కడ ఉంది? ఆంధ్రప్రదేశ్లో ఉంది. సోమనాథ్ టెంపుల్ సరే భారతదేశ వ్యాప్తంగా హిందువులందరికీ చాలా కావాల్సిన ప్లేసు, దైవ సన్నిధి, అది దేవాలయము, అందరూ ఇష్టపడేది, అందరూ దర్శనం చేసుకునేది, తప్పులేదు, దాంట్లో రాజీ లేదు. కానీ సోమనాథ్ టెంపుల్ ఎక్కడుంది? గుజరాత్లో ఉంది. గుజరాత్లో ఉన్న సోమనాథ్ టెంపుల్కి సంబంధించి ఏదైనా కార్యక్రమం జరిగితే గుజరాత్ ప్రభుత్వం ఎందుకు ఎండోమెంట్ డిపార్ట్మెంట్, స్టేట్ డిపార్ట్మెంట్, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది, వాళ్ళు వేస్తారు యాడ్. ప్రధానమంత్రి గారి ఫోటో వేసి సోమనాథ్ టెంపుల్ వేసి మే 8 నుండి 11 వరకు అక్కడ జరిగే ప్రోగ్రామ్స్ గురించి మన రాష్ట్ర ప్రభుత్వం ఐఎండ్పిఆర్ డిపార్ట్మెంటు లక్షల రూపాయల ఖర్చు పెట్టి ఫుల్ పేజ్ యాడ్ దేంట్లో వేసింది? ఆంధ్రజ్యోతిలో. మళ్ళీ వేరే పత్రికలు వేయలే, ఒక వార్తలోనో ఇంకో దాంట్లో ఏదేంట్లో వచ్చింది. ఏంటి మీ ఇంటెన్షను? ప్రభుత్వం అప్పుల పాలైంది, అప్పు తెస్తే తప్ప ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో. 523 కోట్ల రూపాయలు పర్ డే అప్పు చేస్తేనే రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది. అటువంటి పరిస్థితుల్లో అసలు మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన యాడ్లు వేయటమే, ప్రకటనలు వేయటమే గగనం, అవసరం కూడా లేదు. ఫుల్ పేజ్ యాడ్లు, ప్రతి స్కీమ్కి ఒక యాడ్ వేస్తాను. ఇక పక్క రాష్ట్రానికి సంబంధించి అక్కడ జరగాల్సిన ప్రోగ్రామ్కి సంబంధించి కూడా, అంటే బీజేపీ పాలిత రాష్ట్రం కాబట్టి, నరేంద్ర మోడీ, అమిత్ షా గారి సొంత రాష్ట్రం కాబట్టి, ఆయన మెప్పు కోసం, ఆయన మెచ్చుకోవడం కోసం, ఆయన దృష్టిలో పట్టడానికి మీరు యాడ్లు వేస్తే ఈ సొమ్ము ఎవరిది? మీ జేబులోంచి చేస్తానరా? ప్రజల సొమ్ము కదా. ఇక అట్లాంటే హిందూ దేవాలయం కాదు, అట్లాంటారు ఏందంటారు. హిందూ దేవాలయం అయితే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వేయట్లేదు కదా. పక్కనే ఉన్న తెలంగాణ వేయలే, కర్ణాటకలో వేయలే, తమిళనాడులో వేయలే. మనకే అంత ఏంది అంటున్నా, మనకు అవసరం ఏంటి అని ప్రజలు అడుగుతున్నారు. మనం ఉన్న పరిస్థితి ఏంటి? ఒకవేళ
రోజుకి 500 కోట్ల రూపాయలు అప్పు చేస్తే తప్ప ప్రభుత్వం నడవలేని పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఇటువంటి ఖర్చు, దుబారా, వృధా అవసరమా? దేనికోసం ఇది? మీ ఐడెంటిటీ కోసం, మీరు మోడీ గారితో, అమిత్ షా గారు మెప్పు పొందడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్ముతోని ఇటువంటివి చేస్తే ఇది తప్పు అనిపించట్లేదా? అని చెప్పి మేధావులు ప్రజలు అడుగుతున్న పరిస్థితి. ఇది సోమనాథ్ టెంపుల్ గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యాడ్ చేసింది. క్షేత్రస్థాయి కలెక్టర్లు వెళ్ళాలి. ఇక ప్రతి శుక్రవారం ఫీల్డ్ గ్రీవెన్స్ డే ఉంటుందట. మామూలు గ్రీవెన్స్ డే మండే రోజు ఉంటుంది. కలెక్టర్ ఆఫీసులలో, ఎస్పీ ఆఫీసులో, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అక్కడికి వచ్చిన ఫిర్యాదుదారులని దగ్గర ఫిర్యాదులు తీసుకొని వాళ్ళు పరిష్కారం చేయటం 1 వీక్ అట్లా పెడతారు. ఇప్పుడు ఫీల్డ్ గ్రీవెన్స్ డే అని ఫీల్డ్కి అధికారులు వెళ్ళి ప్రతి ఫ్రైడే రోజు ఆ ఫీల్డ్ లెవెల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని వాటిని యాజ్ పాసిబుల్ వన్ వీక్లో డిస్పోజ్ చేయాలని ఒక డెసిషన్ తీసుకున్నారు. చాలా మంచిది కూడా ఇది. ఎందుకంటే నిజంగా ఫీల్డ్ లెవెల్లో ఫీల్డ్ గ్రీవెన్స్ డే జరిగితే ప్రజలు తిరిగే బాధ తప్పిద్ది. కలెక్టరు కానీ సంబంధిత అధికారులు ఫీల్డ్ లెవెల్కి వస్తే ఆ ఫీల్డ్ లెవెల్లో కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ఎందుకంటే ప్రతి శుక్రవారం ఏదో ఒక అధికారి వస్తారనే భయంతో స్థానిక అధికారులు కూడా కరెక్ట్గా పనిచేస్తారు. చాలా మంచిగా పనిచేస్తుంది. ఎందుకంటే అధికారి దగ్గరికి ప్రజలు వెళ్ళటం వేరు, ప్రజల దగ్గరకు అధికారి రావడం వేరు. ప్రజల దగ్గరికి ఒక ఉన్నతస్థాయి అధికారి వస్తానంటే కింది స్థాయి అధికార యంత్రాంగం అలర్ట్ ఉంటుంది, పనిచేస్తారు. ప్రజలకు సంబంధించిన ఏమైనా సమస్యలు తొందరగా పరిష్కారం చేస్తారు. ఎందుకంటే శుక్రవారం రోజు పబ్లిక్ గ్రీవెన్స్ డే ఉంటుంది కాబట్టి ఫీల్డ్ గ్రీవెన్స్ డే ఆ రోజు ఏదో అధికారి వస్తాడు పైనుంచి మనకి చివాట్లు పడతాయనే ఒక భయంతోనైనా పనిచేస్తారు కింది స్థాయి అధికారులు. ఇది ఒక డెసిషన్ తీసుకున్నారు. నేరం చేయాలంటే భయపడాలి, నేరస్తుల పట్ల కఠినంగా ఉండండి, కేసుల్లో శిక్షలను 70% పెంచాలి, టెక్నాలజీని బాగా వినియోగించుకోండి, సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలి, శాంతి భద్రతపై డీజీపీ ప్రజెంటేషన్ చేశారు. కలెక్టర్ల, ఎస్పీల సదస్సులో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. నేరం చేయాలంటే భయపడాలి. వాస్తవమే. ఎక్కడైనా భయపడుతుందా? ఎవడన్నా భయపడుతుందా? ఇప్పుడు అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మహిళలపైన, బాలికలపైన అత్యాచారాలు, హత్యలు డైరెక్ట్గా అనేకం జరిగినాయి. కొన్ని సందర్భాల్లో అయితే ఎన్కౌంటర్లు అంటే పారిపోతుంటే కాల్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎవడన్నా భయపడుతుందా? డ్రగ్స్, గంజాయి విషయంలో ఇప్పుడు యథేచ్ఛగా జరుగుతూనే ఉన్నాయి, బయటపడుతున్నాయి మనకి. ఇక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పరిస్థితి, మహిళల వేధింపులు, మహిళలతోని బ్లాక్మెయిల్ చేయడం, వాళ్ళతో వీడియోలు తీసుకొని బ్లాక్మెయిల్ చేయడం, ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. అరవ శ్రీధర్ కానీ ఇంకా కొన్ని పేర్లు, కూన రవికుమార్ కానీ ఇట్లాంటి బయటకు వచ్చినాయి. ఎవరిపైన చర్య తీసుకున్నారా? ఎవరైనా భయపడ్డారా? ఎందుకు భయపడాలి? మళ్ళీ అక్కడ బాధితులు ఎవరు? తెలుగుదేశం పార్టీ బాధితులా, వైఎస్ఆర్సీపీ బాధితులా చూస్తారా, ప్రజలని చూస్తారా? ఇది కావాలా? నేరం చేయాలంటే భయపడాలని, మనోళ్ళు నేరం చేస్తే భయపడాల్సిన అవసరం, మంది నేరం చేస్తేనే భయపడాలంటే అది కరెక్ట్ కాదు. రైట్. ఇది ఒక వార్త. కాంగ్రెస్ పక్కనే కూర్చోలేము, లోక్సభలో సీట్లు మార్చాలని కోరుతూ డిఎంకే నిన్న లేఖ రాసిందట స్పీకర్ ఓం బిర్లాకి. కాంగ్రెస్ పార్టీ అలయన్స్లో ఇండియా కూటమిలో ఉన్నారు. ఇండియా కూటమి నుంచి ఇక మా పొత్తు ముగిసింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో పాటు మేము కూర్చునే అవకాశం లేదు, మాకు సపరేట్ కేటాయించండి అన్నారు. అక్కడ ఓడిపోయింది డిఎంకే. ఓడిపోయిన తర్వాత ఇండియా కూటమిలో ఉంటారా సందిగ్ధం ఉంది. నిన్నైతే ఓం బిర్లాకి లోక్సభ స్పీకర్ లెటర్ రాశారు. వాళ్ళ పార్టీ ఎంపీలతో పాటు మేము కూర్చోము, సపరేట్ అండి అంటే దాదాపు బయటకు వచ్చినట్టే ఇండియా కూటమి నుంచి. ఒకవైపు తమిళనాడులో మూడోసారి విజయ్కి చేదు అనుభవం ఎదురైంది. టీవీకే అధ్యక్షుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి గవర్నర్ పిలుస్తారా అని వెయిట్ చేస్తే నిన్న ఆ మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల పేర్ల జాబితాని కూడా తీసుకుపోయి ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత గవర్నర్ ఆల్రెడీ అనుమతించిండు, రేపు ప్రమాణ స్వీకారానికి ఉన్నారు. మిడ్-నైట్లో మళ్ళా లేదు ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు తక్కువ ఉన్నారు, వాళ్ళు మద్దతు ఇస్తామని చెప్పలేదు మాకు అని చెప్పి గవర్నరు వ్యవహార శైలి కానీ తమిళనాడులో జరుగుతున్న నాటకీయ పరిణామాలను ఈరోజు 142 కోట్ల మంది భారతదేశ ప్రజలు చూస్తున్నారు. ఇది ఒక గవర్నర్ మీద ఉంటుందా, లేదా కేంద్ర ప్రభుత్వం మీద, అమిత్ షా మీద, మోడీ మీద ఉంటుందా ఈ ప్రభావం? అసలు మన వ్యవస్థలో ఉన్న లోపాన్ని ఎత్తి చూపుతుందా అనేది గమనించాలి. కేవలం టీవీకే విజయ్ ప్రమాణ స్వీకారం చేయలేదు కాబట్టి ఆయన వ్యక్తిగతం లేదా తమిళనాడు రాష్ట్రానికి సంబంధించింది కాదు. ఇది భారతదేశ ప్రజాస్వామ్య హక్కుకి, ప్రజాస్వామ్య వ్యవస్థకి ఒక గొడ్డలు పెట్టనమాట. రాజ్యాంగబద్ధంగా అతిపెద్ద పార్టీగా ఉన్న పార్టీని పిలవాలనేది కర్టసీ కనీసం. అనేక సందర్భాలు జరిగింది. సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఎవరు ఉంటారో వాళ్ళని పిలుస్తూ ఉంటారు. ఇప్పటిగా 3 సార్లు నుంచి ముప్పు తిప్పలు పెడుతుండు అక్కడ ఉన్న గవర్నర్.
ఏదో ఒక సాకుతోని ఆయన ప్రమాణ స్వీకారాన్ని ఆపటానికి చూస్తున్నా అనే ఒక సిట్యుయేషన్ నెరేషన్ అయితే బిల్డ్ అయింది. అది ఒక తమిళనాడుకి పరిమితం కాలే. తమిళనాడు వైపు ఈరోజు ప్రపంచం చూస్తుంది. తమిళనాడు వైపు భారతదేశం మొత్తం చూస్తుంది. ఇది నరేంద్ర మోడీ గారికి గాని, కేంద్ర ప్రభుత్వం గాని అవసరమైతే ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఉంది. రాష్ట్రపతి గారు కూడా ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఉంది. ఏంటి అనేది? ఆయన రేపో మాపో సుప్రీం కోర్ట్‌కి పోతాడు. సుప్రీం కోర్ట్‌కి పోయినా అది లీగలైజ్ అయితే ఇది వేరే విషయం. అండ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న దాంట్లో పిలిచిన దాంట్లో గతంలో సరే కోర్టుకు పోతే కొన్ని వ్యతిరేకించారు. రకరకాలుగా ఉన్నాయి. కోర్టులలో తీర్పులు వేరేగా ఉన్నాయి. కానీ వారు మాట్లాడుతున్న మాటలు వారు అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే ఇది ఒక నాటకీయ పరిణామంగా జరుగుతుంది తమిళనాడులో అని చెప్పి అర్థమవుతుంది. అంటే ప్రజల మ్యాండేట్‌ని అగౌరవపరుస్తుండ్రా అనే ఒక సిట్యుయేషన్ అయితే క్రియేట్ అయింది. ప్రజల మ్యాండేట్‌ని గవర్నరా లేకపోతే వ్యవస్థ అవమానపరుస్తుందా అనేది కంటే దాంతో పాటు అక్కడ గెలిచిన చిన్న చిన్న పార్టీలు ఈరోజు అవమానిస్తున్నాయి. 108 స్థానాలు సాధించిన టీవీకే పార్టీని 2 స్థానాలున్న చిన్న చితకా పార్టీలు ఒక రకంగా అవమానిస్తున్నాయి. టీవీకే పార్టీనో విజయను అవమానించట్లే. తెల తమిళనాడు ప్రజానీకాన్ని, తమిళనాడు ఓటర్లను అవమానిస్తున్నట్లు లెక్క. సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఇంకోటి వీసీకే పార్టీ, ఐయుఎంఎల్ పార్టీ అని ఉన్నాయి. వీళ్ళందరికీ 2 ఉన్నాయి. కాంగ్రెస్‌కి 5 ఉన్నాయి. వీళ్ళు ట్విస్టుల మీద ట్విస్ట్ ఇస్తున్నారు. వీసీకే పార్టీ మద్దతు ఇస్తున్నట్టు ఇచ్చింది. మళ్ళీ మేము ఇయ్యట్లేదని చెప్పింది. ఐయుఎంఎల్ పార్టీ కూడా అదే పరిస్థితి. అంటే 2 ఉన్నాయి వాళ్ళకి. అంటే 108 స్థానాలు గెలిపించిన 108 స్థానాలకు మ్యాండేట్ ఇచ్చిన ప్రజల్ని 2 కాన్స్టిట్యున్సీల ప్రజలు అంటే 2 కాన్స్టిట్యున్సీల ప్రజాప్రతినిధులు అవమానిస్తున్నారు ఈరోజు. ఒక రకంగా. ఇది మంచిది కాదు. ఇది కరెక్ట్ కాదు. అయినప్పటికీ అదే అవమానిస్తున్నారు. ఈ అవమానం వెనక ఎవరున్నారు? వీటిని నడిపిస్తుంది ఎవరు? అనేది ప్రజలు ఒక చర్చ నడుస్తుంది. దీనికి ఇప్పటికైనా ఎండ్ కార్డ్ పెట్టాలి. ఎండ్ కార్డ్ పెట్టాలంటే ఆ 4 పార్టీలు చిన్న చితక పార్టీలు 2 స్థానాలున్న పార్టీలు ఉన్నాయి. దాంట్లో ఒక 2 పార్టీలు ఇప్పుడు గోడ మీద పిల్లి వాటంగా వ్యవహరిస్తున్నాయి. వాళ్ళు క్లారిటీ ఉండాలి. తమిళనాడు ప్రజల వైపు ఉండాలి. తమిళనాడు ప్రజలు ఏం కోరుకున్నారో దాని వైపు ఉండాలి తప్ప మీ రాజకీయాల కోసం, ఎత్తుల కోసం, బేరాల కోసం, బేరసారాల కోసం ఉంటే ఇంకొకసారిగా ఆ పార్టీలు అనేది కనుమరుగైతాయి. ఇది తమిళనాడులో జరుగుతున్న పరిణామాలపైన ఒక వార్త. కాంగ్రెస్ పక్కన ఇక మేము కూర్చోమని డీఎంకే ఇంకొక వైపు స్పీకర్కి లెటర్ రాయటం ఇవన్నీ జరుగుతున్న పరిణామాలు చూస్తే ఇండియా కూటమి పరిస్థితి బీటల వారిద్దని గవర్నర్ గారు లేట్ చేయొద్దు. ఎక్స్‌లో స్టాలిన్ పోస్ట్ పెట్టిండు. మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ గారు మొదటి నుంచి చెప్తుండు ఎక్కడ శశబిషలు లేకుండా ఏఐడిఎంకే, డిఎంకే కలుస్తాయి. వాళ్ళు ఏదో పొత్తు పెట్టుకుంటారంటే దాన్ని వ్యతిరేకించాడు ఆయన. అది కాదు. తమిళనాడు ప్రజానీకం ఇచ్చిన తీర్పును గౌరవించాలి. ప్రజల అభిప్రాయాన్ని గౌరవించాలి. తొందరగా ప్రభుత్వం ఏర్పాటు చేసే పని చేయండి అని చెప్పి ఆయన ఇంకొక అడుగు ముందుకేసి ఇండియా కూటమిలో అంటే మా కూటమిలో ఉన్న చిన్న పార్టీలు ఎవరున్నా వాళ్ళు సొంతంగా డెసిషన్ తీసుకోవచ్చు. మాతోనేం పని లేదు. ఎవరి డెసిషన్ వాళ్ళు తీసుకొని ఎవరికైనా మద్దతు ఇవ్వచ్చు అని ఇండైరెక్ట్‌గా టీవీకే పార్టీకి మద్దతు విషయంలో ఆయన క్లారిటీ ఇచ్చిండు. అయినా 2 స్థానాలున్న పార్టీలు కావాలని గేమ్ ప్లాన్ చేస్తున్నాయి. ఆ గేమ్ వెనక ఎవరున్నారు? వాళ్ళు ఆ గేమ్ వెనక ఉంటే వాళ్ళది సబబు అనుకుంటున్నారా? 108 స్థానాలు గెలిచిన ఒక పార్టీకి మద్దతు ఇవ్వడానికి ఒక 2 ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ ఇంతసేపు ఆలోచించాలా? ఏంటి ఉద్ధరించేది? వాళ్ళు ఆలోచించి ఏం చేస్తారు? వాళ్ళు ఇంకా దీనికంటే అద్భుతమైన ప్రభుత్వాన్నో, పార్టీని తీసుకొస్తారా? ఒకవైపు ఏఐడీఎంకే, ఇంకొక వైపు డీఎంకే ఉన్నాయి. ఈ 2 పార్టీలు ఆల్రెడీ కొన్ని దశాబ్దాల పాటు ఆ రాష్ట్రాన్ని పరిపాలించినాయి. కొత్తగా మీరు తీసుకొచ్చే కూటమి ఏముంది అందులో? ఇస్తే వాళ్ళకే ఇయ్యాల మద్దతు, లేదంటే టీవీకే విజయ్‌కి ఇయ్యాలి. టీవీకే విజయ్ ఒక కొత్త మార్పు కోసం రాజకీయ పార్టీ పెట్టిండు ఆయన. కొత్త ఒరవడి, కొత్త నాయకుడు. ఇవ్వండి మద్దతు ఏమవుతుంది? ఐఎంఎల్ పార్టీ, వీసీకే పార్టీ గేమ్ వేస్తన్నాయి. ఆ నలుగురు ఈరోజు తమిళనాడు రాజకీయాన్ని రసకందాయంలో పడేశారనిపిస్తుంది ఆ 4 ఎమ్మెల్యేలు. దీని వెనక మరి ఆ నలుగురు వెనక ఢిల్లీ ఉందా? లేదంటే నాయకులు ఉన్నారో తెలవదు. ఇది ఒక వార్త. ప్రతి పేదకు సొంత ఇల్లట. ఆగస్టు 15కు 2.5 లక్షల ఇళ్ళు. డిసెంబరుకు 2,38,000 ఇళ్ళు. 2027 డిసెంబర్ నాటికి మరో 10 లక్షల ఇళ్ళ రెడీ. వచ్చే ఏడాది మార్చిలోగా రీసర్వే పూర్తి కావాలి. ప్రతి పేదకు సొంత ఇల్లు కావాలట. ఇది ప్రతి ప్రభుత్వం చెప్పింది. అసలు చెప్పందెవరు? రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రంలో. చెప్పందెవరు ప్రతి పేదకి ఇల్లని?
ప్రతి పేదకి ఇల్లు ఇస్తూనే ఉన్నారు. అప్పటి నుంచి మళ్ళీ ఇల్లు లక్షలు లక్షలు అవసరం అవుతున్నాయి. అంటే చెప్పేదానికి చేసేదానికి తేడా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కొన్ని పేదలకు ఇళ్ళ కట్టే కార్యక్రమం స్టార్ట్ చేసిండు. వాటినే కొన్ని ఇప్పుడు ఇస్తానని వాళ్ళు ఆరోపిస్తున్నారు. దాంట్లో భాగమా మరి ఇప్పుడు ఇల్లు కొత్తగా వచ్చాక మేమే కట్టినాం అని చెప్తున్నారు. కానీ పునాదులు కానీ అప్పుడు పంపిణీ కానీ అప్పుడు స్టార్ట్ అయినాయి. ఆ స్టార్ట్ అయిన వాటినే ప్రోగ్రెస్ ముందుకు తీసుకుపోయే కార్యక్రమంలో ఆగస్టులో ఒక 2.5 లక్షల మందికి ఇల్లు, డిసెంబర్లో 2,38,000 మందికి ఇల్లు, అక్కడికి 5 లక్షలు అయింది. మొత్తం 10 లక్షల ఇల్లు 2027 కల్లా, అంటే నెక్స్ట్ ఇయర్ కల్లా డిసెంబర్ నాటికి నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ నాటికి 10 లక్షల ఇల్లు అట. ఈ ఇయర్ 5 లక్షలు అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ 5 లక్షలు. అచ్చెన్న పనితీరు బేషాట ఈ ఫైళ్ల క్లియరెన్స్లో సరికొత్త రికార్డు. గంటల్లో ఫైళ్ల పరిష్కారం. మంత్రి అచ్చెన్న పనితీరుకు సీఎం చంద్రబాబు ప్రశంసలు. అచ్చెన్న పనితీరు బేషు ఈ ఫైళ్ల క్లియరెన్స్ చేసిండు. మరి కళ్ళల్లో దాని ఉన్నది, అదెవరు చేయాలా? ఆయన వ్యవసాయ శాఖ మంత్రి. ఆ వ్యవసాయ శాఖలకు సంబంధించి రైతులు అనేక ఇబ్బందులు, వడ్ల కొనుగోలు కేంద్రాలు, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, ప్రభుత్వం అధికారులు వ్యవహరిస్తున్న తీరు పైన బగ్గున అంటున్నారు ప్రజలు, రైతులు. ఇక్కడ బేష్ బాగానే ఉంది, ఫైళ్ళ మీద సంతకాలు పెట్టడం బేష్ బాగానే ఉంది. కళ్ళల్లో ఉన్న రైతుల పరిస్థితి, వాళ్ళ సమస్యను పరిష్కరించేది ఎవరు? దాంట్లో ఎట్లా ఉంది? బేష్ అనిపిస్తుందే. రైతులు వేదన పెడితే, రైతులు కన్నీరు పెడితే అది వేదన. ఇది కూడా ఆలోచించాలి చంద్రబాబు నాయుడు గారు. రైట్, సాక్షి చూద్దాం. సంక్షేమంలో ఏరివేతట, కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు ఆదేశించారట. ఫ్యామిలీ కార్డే ప్రామాణికం, కాకినాడ నుంచి మొదలు పెట్టండి, అనర్హులను తొలగిస్తే సంతృప్తి స్థాయి పెరుగుతుందట. అంటే అందరికి ఇస్తే పెరిగితే, అనర్హులను తొలగిస్తే సంతృప్తి స్థాయి పెరిగితే? సంతృప్త స్థాయి పెరగాలంటే ప్రభుత్వ పరిపాలన మంచి చేయాలి. సరే, అనర్హులను తొలగిస్తే మాత్రమే సంతృప్తి వద్దంటే రాదు. అనర్హులను తొలగించండి, తొలగిస్తూ అర్హులకే అన్యాయం జరగకుండా చూడాలి. అది మీరు చెప్పాల్సిన మాట ఏంది? అర్హులకు అన్యాయం జరగద్దు, అర్హులకు ఇవ్వకపోతే సంతృప్తి స్థాయి పెరగదు, అర్హులు అందరికీ ఇస్తే మనం సంతృప్తి స్థాయి పెరిగిద్ది అని చెప్పాలి. అనర్హులు తీసేస్తే సంతృప్తి స్థాయి ఎట పెరిగిద్ది? తీసేసినోడు అసంతృప్తేనా, అర్హుడికి రాకపోతే అసంతృప్తేనా? ఇది కదా. అంటే మొత్తానికి 2 రోజుల కలెక్టర్ల సదస్సులో పారిశ్రామికవేత్తలకు భూముల కేటాయింపు, పారిశ్రామికవేత్తలకి వాళ్ళకి ఇచ్చే పర్మిషన్లో ఆగ మేఘాల పైన చేయాలి, ఎక్కడ మనం లేట్ చేయొద్దు, బ్రాండ్ ఇమేజ్ని క్రియేట్ చేయాలని ఒకటి చెప్తే, ఇంకోటి పేదలకు సంబంధించి ఇచ్చే సంక్షేమ పథకాల్లో కోత విధించే దాని గురించి చెప్పారు. ఆ కోతకి అనర్హత అనే ఒక ముద్దు పేరు పెట్టి కోత విధించడానికి కలెక్టర్లకి సూచనప్రాయంగా చెప్పారంటే భవిష్యత్తులో సంక్షేమ పథకాలు, ఇప్పుడు వస్తున్న పెన్షన్లు కానీ అనేక రకాల సంక్షేమ పథకాలే కోతబడే అవకాశం ఉన్నట్టు అనిపిస్తుంది. దానికోసం వాళ్ళకి సూచనప్రాయంగా చెప్పారంటే ఏరివేత స్టార్ట్ చేయండి, అది కాకినాడ నుంచి స్టార్ట్ అవుతుందట. చంద్రబాబు తీవ్ర అధికార దుర్వినియోగం, రాజకీయ ఆయుధంలో పోలీసులను వాడుకుంటున్నారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపాటు. ప్రభుత్వ తప్పిదాలను ఎండగట్టే వారిని బెదిరించేందుకు పోలీసులను ప్రయోగిస్తున్నారు. బాబు వైఫల్యాలు, అవినీతిపై ప్రజల్లో చర్చ జరగకుండా సోషల్ మీడియాపై సెన్సార్షిప్, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరిస్తున్నారు. విమర్శను సైతం నేరుగా పరిగణించే పరిస్థితి ఏపీలో ప్రమాదంలో రాజ్యాంగ స్ఫూర్తి అని చెప్పి ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు తీవ్ర అధికార దుర్వినియోగం చేస్తాడు, రాజకీయ ఆయుధంలో పోలీసులను వాడుకుంటుండో, సోషల్ మీడియాని పైన సెన్సార్షిప్, ప్రశ్నించే వాళ్ళని తీసిపోయి లోపటేసే కథ, ఇదంతా ఆయన విమర్శించినట్టు ఒక వార్తనిచ్చారు. ఇంకోటి, గోనె సంచులు ఇస్తారా, టీడీపీ నాయకులు చెప్పిన వారికి గోనె సంచులు ఇస్తారా అని టీడీపీ ఎమ్మెల్యే ప్రశ్నిస్తాడు. తెలుగుదేశం పార్టీ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పిన వాళ్ళకు మాత్రమే గోనె సంచులు ఇస్తారా? ఈ గోనె సంచులు ఏంటంటే వడ్ల కొనుగోలుకు సంబంధించి, వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రభుత్వం పెట్టింది. ఆ కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఫస్ట్ సంచులు ఇస్తుంది, ఆ సంచుల్లో నింపాలి రైతులు ధాన్యాన్ని, దాని తర్వాత కాటా వేయాలి, కాటా వేసి లారీలలో పంపించాలి. లారీల సమస్య, సంచుల సమస్య, కాటా వేసేళ్ళు సమస్య, గోదాముల సమస్య. దీంట్లో ఆ సంచుల కోసం సామాన్య రైతు కాదు మాట్లాడింది, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మాట్లాడింది. అంటే నాయకులు చెప్తే మాత్రం ఇస్తారా, అది కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తే మాత్రం ఇస్తారా అని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మాట్లాడిందంటే ఇక మన పరిస్థితి ఏంది, మన పరిపాలన ఏంటి అర్థం చేసుకోవాలి. రైతులను ఏ స్థాయిలో మీరు ఇబ్బంది పెడుతున్నారు, రైతులపైన పొలిటికల్ పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకుల పెత్తనం ఎలా ఉంది అనేది ఎవరో చెప్పట్లే, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేనే చెప్తుండు. దీన్ని బట్టి అర్థమవుతుంది, నువ్వు నా దగ్గరకు రా నేను చూసుకుంటాను. మహిళా ఉద్యోగిని వేధిస్తున్న నిజాంపట్నం జడ్పీటీసీ సభ్యుడు నర్రా వెంకట సుబ్బయ్య, రెవెన్యూ శాఖ మంత్రి
అనగాని సత్యప్రసాద్ ముఖ్య అనుచరుడే ఈ సుబ్బయ్య. వేధింపులు తాళలేక ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం చేసింది. తన చావుకు సుబ్బయ్య కారణం అంటూ సోషల్ మీడియాలో పోస్టు. మహిళా ఉద్యోగిని వేధిస్తున్న నిజాంపట్నం జడ్పీటీసీ సభ్యుడు నర్రా వెంకట సుబ్బయ్య. ఈయన ఎవరంటే తెలుగుదేశం పార్టీ జడ్పీటీసీ అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ మంత్రి, ఆయనకి అత్యంత సన్నిహితుడట, అనుచరుడట. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు నేరం చేయాలంటే వెన్నులో వణుకు పుట్టాలని నిర్ణయం చెప్పిండు ఎస్పీలకు, కలెక్టర్లకి. ఇంకొకవైపు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు దాకా పోయింది. ఇప్పుడు జడ్పీటీసీల వరకు వచ్చింది. మహిళా ఉద్యోగులకు ఫోన్లు చేసి అర్ధరాత్రి అపరాత్రి అనకుండా వేధించడం, నగ్న ఫోటోలు పంపించడం, అసభ్యకరంగా మాట్లాడటం, ఇవన్నీ గతంలో చూసినాం మనం. ఇప్పుడు మళ్ళీ వెంకట సుబ్బయ్య ఒకటి తయారైండు. అనగాని సత్యప్రసాద్ అనుచరుడు. మరి ఈయన సస్పెండ్ చేస్తారా, లేదంటే క్రిమినల్ కేసు పెట్టి లోపల పెడతారా, వెన్నులో వణుకు పుట్టేటట్టు చేస్తారా? తప్పు చేయాలంటే వెన్నులో వణుకు పుట్టే చేస్తా అన్నగా చేస్తారా వెంకట సుబ్బయ్యని? అరవా శ్రీధర్ని చేస్తారా? కూన రవికుమార్ని చేస్తారా? వీళ్ళంతా కూడా మహిళలకి ఇబ్బంది పెట్టిన వాళ్ళే. బాధితులు వచ్చి బయటికి చెప్పారు. అంటే అక్కడ ఏం చర్య తీసుకోరు, మాటలకు ఉంటాయి. టీడీపీ ప్రధాన కార్యాలయం ఎదుట గిరిజనుల ధర్నా. మంత్రి కొల్లు రవీంద్ర అనుచరుడు మోసం చేశాడని ఆందోళన, పని చేయించుకొని డబ్బులు ఇవ్వడం లేదని ఆగ్రహం. మంగళగిరిలో టీడీపీ ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న కొండూరు గిరిజనులట. టీడీపీ ప్రధాన కార్యాలయం ఎదుట గిరిజనులు ధర్నాట. మంత్రి కొల్లు రవీంద్ర అనుచరుడు పని చేయించుకొని డబ్బులు లేదట. రైట్, ఇది సాక్షికి సంబంధించి. రైట్, ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.